హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఫస్ట్ వీడియో. ఈ వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలాంటి వీడియోస్ కిడ్స్ కోసం తయారు చేసి యూట్యూబ్ ద్వారా నెలకు కనీసం 50,000 రూపాయలు ఏ విధంగా సంపాదించాలో ఈ వీడియోలో స్టెప్ బై స్టెప్ అయితే తెలుసుకుందాం. సో ఇలాంటి వీడియోస్కి మిలియన్స్ కొద్ది వ్యూస్ ఉండడం వల్ల ఈ ఛానల్కి లో ఆర్పిఎం రేట్ అయినా సరే మనకు మంత్లీ చాలా ఇన్కమ్ అయితే రావడం జరుగుతుంది. ఒక ఎగ్జాంపుల్ ఛానల్ తీసుకొని చూద్దాం. సో ఇక్కడ మ్యాక్సిమం $1.8K అంటే దాదాపు 1,60,000 రూపీస్ అన్నమాట. సో ఈ వీడియోస్ ఎలా క్రియేట్ చేయాలో తెలుసుకుందాం. ఈ వీడియోస్ క్రియేట్ చేసడానికి రెండో పద్ధతులు అయితే ఉన్నాయి. ఒకటి మీ ఓన్గా స్క్రిప్ట్ రాసుకోవడం, లేదు అంటే చాట్‌జీపీటీ ద్వారా స్క్రిప్ట్ రాసుకోవచ్చు. సో ఇక్కడ గూగుల్ డాక్యుమెంట్స్ ఓపెన్ చేసి మీ ఓన్గా అయితే స్క్రిప్ట్ రెడీ చేసుకోవచ్చు. లేదు అంటే చాట్‌జీపీటీ ఓపెన్ చేసి ఇక్కడ నేను ఒక ప్రాంప్ట్ అయితే ఇస్తున్నాను. ఆ ప్రాంప్ట్ ద్వారా మీరు ఒక 20 ఛానల్ ఐడియాస్ అయితే పొందవచ్చు. ఆ ప్రాంప్ట్ ఏదో ఇప్పుడు చూద్దాం. గివ్ మీ 20 సింపుల్ వీడియో ఐడియాస్ ఫర్ ఏ కిడ్ ఎడ్యుకేషనల్ ఫేస్లెస్ ఛానల్ అని టైప్ చేసి ప్రెస్ చేయగానే మనకు ఈ విధంగా చాలా ఎడ్యుకేషనల్ సంబంధించిన వీడియో ఐడియాస్ అయితే ఈ విధంగా రావడం జరుగుతుంది. ఇక్కడ 20 ఐడియాస్ అడిగాము కాబట్టి ఇక్కడ 20 ఐడియాస్ అయితే రావడం జరుగుతుంది. ఇందులో నుంచి మీకు నచ్చిన ఒక ఐడియాని తీసుకొని దానికి స్క్రిప్ట్ రెడీ చేసి వీడియోని రెడీ చేసుకోవచ్చు. సో ఈ విధంగా 20 ఐడియాస్ వచ్చినాయి కదా. సో ఇందులో నుంచి మీకు నచ్చినది సెలెక్ట్ చేసుకోండి. సో ఈ విధంగా మీరు సొంతంగానన్నా వీడియోని రెడీ చేసుకోవచ్చు, లేదు అంటే ఇక్కడ ఇచ్చిన ఎగ్జాంపుల్ ద్వారానన్నా సెలెక్ట్ చేసుకోవచ్చు. ఆ తర్వాత స్క్రిప్ట్ కోసం రైట్ మీ ఏ షార్ట్ స్క్రిప్ట్ ఫర్ అన్ ఎడ్యుకేషనల్ యూట్యూబ్ వీడియో టైటిల్ నేమ్ ది ఫ్రూట్స్ ది వీడియో షుడ్ బేసిక్ ఫ్రూట్స్ నేమింగ్ దెమ్ అండ్ హౌ టు స్పెల్ దెమ్ ది టార్గెట్ ఆడియన్స్ ఈజ్ కిడ్స్ అని టైప్ చేస్తే మనకు చాట్‌జీపీటీ అనేది మనకు స్క్రిప్ట్స్ని అయితే రెడీ చేసి ఈ విధంగా ఇవ్వడం జరుగుతుంది. సో ఇందులో నుంచి మీకు నచ్చిన స్క్రిప్ట్ని తీసుకొని మీరు వీడియోని అయితే రెడీ చేసుకోవచ్చు. లేదు అనుకుంటే మీరే స్వంతంగా స్క్రిప్ట్ని అయితే రెడీ చేసుకోవచ్చు. సో నేను ఇందులో నుంచి కాకుండా నా ఓన్గా అయితే స్క్రిప్ట్ని అయితే రెడీ చేశాను. సో ఆ స్క్రిప్ట్ని అయితే ఒకసారి మీకు చూపిస్తాను, చూడండి. సో నేనైతే ఈ విధంగా ఒక స్క్రిప్ట్ని అయితే రెడీ చేసుకున్నాను. ఆ తర్వాత నెక్స్ట్ స్టెప్ వచ్చేసి క్యాన్వా ఓపెన్ చేయండి. క్యాన్వా ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ యూట్యూబ్ వీడియో అని సెర్చ్ బాక్స్లో సెర్చ్ చేయండి. మనకు ఈ విధంగా రావడం జరుగుతుంది. సో ఇక్కడ నుండి మనం వీడియోని అయితే క్రియేట్ చేసుకోవచ్చు. ఇక్కడ ఎలిమెంట్స్పై క్లిక్ చేసి సెర్చ్ ఎలిమెంట్స్లో మనం ఇక్కడ యాపిల్ అని సెర్చ్ చేయాలి. సెర్చ్ చేసిన విధంగా మనకు గ్రాఫిక్స్లోకి వెళ్తే ఇక్కడ చాలా రకాల గ్రాఫిక్స్ ఇమేజెస్ అయితే రావడం జరుగుతుంది. ఇందులో మీకు నచ్చిన యాపిల్ని సెలెక్ట్ చేసుకోవాలి. సో ఇక్కడ నేను ఒక యాపిల్ని అయితే సెలెక్ట్ చేస్తున్నాను. ఈ వీడియోలో మనం ఆ ఒక ఇమేజ్ని అడ్జస్ట్ అయితే చేసుకోవాలి. ఈ విధంగా అడ్జస్ట్ చేసుకున్న తర్వాత మిగతా 2 ఫ్రూట్స్ని కూడా మనం ఈ విధంగానే సెర్చ్ చేసి ఇక్కడ యాడ్ చేయాల్సి ఉంటుంది. సో ఇక్కడ ఆరెంజ్ అని సెర్చ్ చేసి ఇక్కడ నేను ఒక ఆరెంజ్ని సెలెక్ట్ చేసుకొని మళ్ళీ ఈ విధంగా అడ్జస్ట్ అయితే చేశాను. ఆ తర్వాత మళ్ళీ నెక్స్ట్ ఫ్రూట్ని అదేవిధంగా ఎలిమెంట్స్లోకి వెళ్ళి మళ్ళీ సెర్చ్ చేయండి. ఇక్కడ పియర్ అని సెర్చ్ చేయగానే మనకు దానికి సంబంధించిన గ్రాఫిక్స్ అయితే రావడం జరుగుతుంది కదా. మళ్ళీ ఇందులో నుంచి మనకు నచ్చిన ఒక ఇమేజ్ని అయితే సెలెక్ట్ చేసుకోవాలి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత మనం వాటికి గ్రాఫిక్స్ లెగ్స్, గ్రాఫిక్స్ హ్యాండ్స్, గ్రాఫిక్స్ ఐస్, నోస్, మౌత్ ఇవన్నీ యాడ్ చేసిన తర్వాత ఇమేజ్ అనేది ఏ విధంగా ఉంటుందో చూద్దాం. అయితే ఇందులో పెయిడ్ వర్షన్కి మాత్రమే అందుబాటులో ఉన్నాయి ఆ గ్రాఫిక్స్. కాబట్టి మనము క్రోమ్లోకి వెళ్ళి ఆ ఇమేజెస్ని అయితే డౌన్లోడ్ చేసుకొని యాడ్ చేసిన తర్వాత మనకి ఇమేజ్ అయితే ఈ విధంగా రావడం జరుగుతుంది, చూడండి. సో ఇమేజ్ ఈ విధంగా వచ్చిన తర్వాత దీన్ని మనం పిఎన్జీ ఫార్మాట్లో అయితే డౌన్లోడ్ చేసుకోవాలి. ఇక్కడ పిఎన్జీ అని సెలెక్ట్ చేసుకున్న తర్వాత డౌన్లోడ్ పై క్లిక్ చేస్తే మనకు ఈ విధంగా ఇమేజ్ అనేది డౌన్లోడ్ కావడం జరుగుతుంది. సో ఇప్పుడు ఈ ఇమేజ్ని యానిమేటెడ్గా క్రియేట్ చేయాలి. దానికోసం మనం
గూగుల్ క్రోమ్‌లోకెళ్ళి యానిమేటెడ్ వీడియో అని సెర్చ్ చేస్తే మనకి ఈ వెబ్‌సైట్ అయితే రావడం జరుగుతుంది. ఈ వెబ్‌సైట్‌ని నేను వీడియో యొక్క డిస్క్రిప్షన్‌లో ఇవ్వడం జరుగుతుంది. ఇక్కడ ఇమేజ్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఒకటే ఇమేజ్ అయితే మనం సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది ఎట్ ఏ టైమ్. సో, ఈ విధంగా నేను ఒకటే ఇమేజ్‌ని సెలెక్ట్ చేస్తున్నాను. ఆ తర్వాత నెక్స్ట్ పై క్లిక్ చేస్తే మనకు ఇక్కడ చూసారా కొన్ని లెగ్స్‌కి అయితే ఇక్కడ యాడ్ కాలేదు. సో, ఇక్కడ పెన్సిల్ గుర్తుని క్లిక్ చేసి మనమైతే డ్రాయింగ్ చేయొచ్చు. సో, ఈ విధంగా డ్రా చేస్తే మనకు పర్ఫెక్ట్‌గా ఇమేజ్ అయితే రావడం జరుగుతుంది. ఈ విధంగా డ్రాయింగ్ చేసిన తర్వాత నెక్స్ట్ పై క్లిక్ చేయాలి. నెక్స్ట్ పై క్లిక్ చేస్తే మనకు నెక్స్ట్ స్టెప్ అయితే ఈ విధంగా రావడం జరుగుతుంది. సో, ఇక్కడ మనం ఏదైనా అడ్జస్ట్ చేసుకోవాలంటే చేసుకొని నెక్స్ట్ పై క్లిక్ చేయాలి. సో, ఈ విధంగా రావడం జరుగుతుంది వీడియోని. ఇక్కడ మనకు చూసారా చాలా రకాల యానిమేషన్స్ అయితే రావడం జరిగింది. డ్యాన్స్ అని, ఫన్నీ అని, జంపింగ్ అని, వాకింగ్ అని. సో, ఇందులో నుంచి మీకు నచ్చిన యానిమేషన్‌ని పై క్లిక్ చేస్తే మనకు ఈ వీడియో అనేది అదే రూపంలోకి రావడం జరుగుతుంది. సో, మీకు నచ్చిన యానిమేషన్ ఇచ్చి ఈ వీడియోని అయితే డౌన్లోడ్ చేసుకోండి. సో, డౌన్లోడ్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ ఇమేజ్‌ని కూడా అదే విధంగా క్రాప్ చేసిన తర్వాత నెక్స్ట్ పై క్లిక్ చేయాలి. సో, నేను ఆరెంజ్ అయితే సెలెక్ట్ చేస్తున్నాను రెండో ఫ్రూట్. సో, ఈ విధంగా అడ్జస్ట్ చేస్తున్నాను. సో, ఒకటే ఇమేజ్ సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది కాబట్టి నేను ఇక్కడ ఒక్కొక్క ఫ్రూట్ తోటైతే మీకు ఈ విధంగా చూపించడం జరుగుతుంది. సో, ఇలాగే మీరు కూడా ఈ 3 ఫ్రూట్స్‌ని ఇదే విధంగా యానిమేషన్‌తో డౌన్లోడ్ చేసుకోండి. సో, ఇక్కడ చూసారా ఇక్కడ కూడా షూస్ అయితే రాలేదు. సో, పెన్సిల్‌పై క్లిక్ చేసి మళ్ళీ నేనైతే ఆ షూస్‌ని డ్రా చేస్తున్నాను. ఇప్పుడు అవతలి లెగ్ కూడా రాలేదు. సో, అది కూడా డ్రా చేస్తున్నాను. డ్రా చేసిన తర్వాత యాజ్ ఇట్ ఈజ్ మళ్ళీ అదే విధంగా నెక్స్ట్ పై క్లిక్ చేయాలి. నెక్స్ట్ పై క్లిక్ చేసిన తర్వాత మనకు ఇక్కడ అడ్జస్ట్ ఏమైనా చేసుకోది ఉంటే చేసుకోవచ్చు, లేదంటే లేదు. ఆ తర్వాత ఈ వీడియో అయితే ఈ విధంగా రావడం జరుగుతుంది. ఇక్కడ ఎన్హాన్స్ అనే గుర్తు కనిపిస్తుంది కదా, దానిపై క్లిక్ చేస్తే మనకు వీడియో ఈ విధంగా రావడం జరుగుతుంది. ఇక్కడ 3 డాట్స్ పై క్లిక్ చేసి డౌన్లోడ్ పై క్లిక్ చేస్తే మనకు ఈ వీడియో అనేది డౌన్లోడ్ అవుతుంది. ఆ తర్వాత మనకు వాయిస్ ఓవర్ కావాలి కాబట్టి 11labs.ioలోకి వెళ్ళి మనమైతే ఆడియో రెడీ చేద్దాం. సో, ఇక్కడ నేను గిగి అనే వాయిస్ ఓవర్ని సెలెక్ట్ చేసుకున్నాను. ఆ తర్వాత మన స్క్రిప్ట్లోకి వెళ్ళి కాపీ చేసుకొని ఇక్కడ పేస్ట్ చేయడమే. సో, ఇక్కడ మన స్క్రిప్ట్ అయితే ఈ విధంగా ఉంది కదా, హై కెన్ యూ గెస్ వాట్ ఫ్రూట్ ఐ యామ్ అని. సో, అది సెలెక్ట్ చేసుకొని ఇక్కడ పేస్ట్ చేయాలి. చేసి ఇక్కడ డౌన్లోడ్ బటన్ కనిపిస్తుంది కదా, డౌన్లోడ్ పై క్లిక్ చేయాలి. డౌన్లోడ్ పై క్లిక్ చేస్తే మనకు వాయిస్ ఓవర్ అనేది డౌన్లోడ్ అయితే అయిపోవడం అయితే జరుగుతుంది. అదేవిధంగా మిగతా 2 స్క్రిప్ట్స్ కూడా ఇదే విధంగా డౌన్లోడ్ చేసుకోవాలి. మళ్ళీ తిరిగి క్యాన్వాలోకి వచ్చిన తర్వాత ఇక్కడ మన వాయిస్ ఓవర్ని ఇవ్వడం జరుగుతుంది. సో, దానికంటే ముందు మనం నెక్స్ట్ వీడియో క్లిప్ని యాడ్ చేసుకున్న తర్వాత ఇక్కడ మనకు ఒక బ్యాక్గ్రౌండ్ కావాలి కాబట్టి మళ్ళీ ఎలిమెంట్స్లోకి వెళ్ళి కార్టూన్ బ్యాక్గ్రౌండ్ అని సెర్చ్ చేస్తే మనకు చాలా రకాల బ్యాక్గ్రౌండ్స్ అయితే రావడం జరుగుతుంది. అందులో నుంచి మనకు నచ్చిన బ్యాక్గ్రౌండ్ని సెలెక్ట్ చేసుకొని యాడ్ చేసుకోవాలి. సో, ఇక్కడ చూసారు కదా చాలా గ్రాఫిక్స్, వీడియోస్, ఫొటోస్ అయితే రావడం జరిగింది. మనకు కావాల్సింది గ్రాఫిక్స్ కాబట్టి గ్రాఫిక్స్లోకి వెళ్ళి ఒక గ్రాఫిక్ ఫోటోని అయితే సెలెక్ట్ చేసుకోవాలి. సో, నేను ఇక్కడ ఈ యొక్క ఇమేజ్ అయితే సెలెక్ట్ చేసుకొని ఈ విధంగా అడ్జస్ట్ అయితే చేస్తున్నాను చూడండి. సో, ఈ విధంగా అడ్జస్ట్ చేసుకున్న తర్వాత మనము వీడియోని అయితే యాడ్ చేయాలి. దానికోసం మనం గ్యాలరీలోకి వెళ్ళి ఇంతకుముందు డౌన్లోడ్ చేసుకున్న వీడియోస్ ఉన్నాయి కదా, సో, వాటిని అయితే ఇక్కడ యాడ్ చేసుకోవాల్సి ఉంటుంది. సో, యాడ్ చేసుకున్న తర్వాత మనకు వీడియోకు వైట్ బ్యాక్గ్రౌండ్ ఉంది కదా, అది రిమూవ్ చేయాలంటే ఇందులోనే ఆప్షన్ ఉంది కానీ ఇది పెయిడ్ వర్షన్ తీసుకున్న వారి మాత్రమే అందుబాటులో ఉంది. దానికోసమని మనం పెయిడ్ వర్షన్ తీసుకోవాల్సిన అవసరం లేదు. క్రోమ్లోకి వెళ్ళి ఫ్రీ బ్యాక్గ్రౌండ్ రిమూవర్ అని కొడితే మనకు వెబ్సైట్ అయితే రావడం జరుగుతుంది. అన్స్క్రీన్ రిమూవ్ వీడియో అని. ఇక్కడ అప్లోడ్ క్లిప్ అని ఉంది కదా, దానిపై క్లిక్ చేసి మనం వీడియోస్ అయితే యాడ్ చేయాలి. యాడ్ చేసిన తర్వాత ఇక్కడ చూశారు కదా
బ్యాక్గ్రౌండ్ అనేది పూర్తిగా రిమూవ్ అయిపోయింది. రిమూవ్ అయిపోయిన తర్వాత మనకి ఇక్కడ కాసేపు అయితే లోడింగ్ అవుతుంది. లోడింగ్ అయిన తర్వాత మనకు డౌన్లోడ్ అనే ఆప్షన్ అయితే కనిపిస్తుంది. సో ఆ డౌన్లోడ్ పై క్లిక్ చేస్తే మనకు వీడియో అనేది బ్యాక్గ్రౌండ్ రిమూవ్ అయిపోయి డౌన్లోడ్ కావడం జరుగుతుంది. సో అలాగే మిగతా 2 వీడియోస్ కూడా ఇదే విధంగా డౌన్లోడ్ చేసుకోవాలి. డౌన్లోడ్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ స్టెప్ వచ్చేసి తిరిగి మళ్ళీ క్యాన్వాలోకి వెళ్ళిపోవాలి. సో ఈ విధంగా ఇక్కడ డౌన్లోడ్ ఉంది కదా, సో డౌన్లోడ్ అయితే క్లిక్ చేయండి. ఈ వీడియో అయితే మనకు డౌన్లోడ్ అయితే గ్యాలరీలోకి అయిపోయింది. సో నెక్స్ట్ మనం క్యాన్వాలోకి వచ్చి మళ్ళీ ఆ క్లిప్ని యాడ్ చేసుకోవాలి. ఇక్కడ ఆ క్లిప్స్ అయితే మనకు గ్యాలరీలోకి రావడం జరిగింది. సో ఇక్కడ చూసారు కదా, వీడియోస్లో ఈ పైన 3 వీడియోస్ని సెలెక్ట్ చేసుకొని ఇక్కడ యాడ్ చేసుకోవాలి. సో ఈ విధంగా చేసుకున్న తర్వాత ఇప్పుడు చూసారు కదా, బ్యాక్గ్రౌండ్ అయితే రిమూవ్ అయిపోయింది. సో ఈ విధంగా సెలెక్ట్ చేసుకొని వీడియోని మనకు నచ్చిన విధంగా అడ్జస్ట్ చేసుకోవాలి. అడ్జస్ట్ చేసుకున్న తర్వాత మనం వాయిస్ ఓవర్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది. సో దానికోసం అప్లోడ్స్లోకి వెళ్ళి ఇక్కడ ఆడియో అని కనిపిస్తుంది కదా, ఆడియోపై క్లిక్ చేసి అప్లోడ్ ఫైల్స్లోకి వెళ్తే మనము 11 ల్యాబ్స్లో ఆడియోస్ డౌన్లోడ్ చేసుకున్నాం కదా, ఆ 3 ఆడియోస్ని మనం ఇక్కడ అప్లోడ్ అయితే చేసుకోవాలి. సో ఇక్కడ 3 ఫైల్స్ పైన సెలెక్ట్ చేసి అప్లోడ్ అని కొడితే మనకు చూసారు కదా, ఈ విధంగా అప్లోడ్ అయితే మనకు క్యాన్వాలోకి అప్లోడ్ అయితే కావడం జరుగుతుంది. ఆ తర్వాత ఇందులో నుంచి మనకు యాపిల్ది కాబట్టి ఫస్ట్ యాపిల్ దానిపైన సెలెక్ట్ చేసుకొని ఆ వీడియోని ఆడియోతో లింక్ చేయాలి. ఆ తర్వాత మనం దీనికి ఒక టెక్స్ట్ ఇస్తే వీడియో ఇంకా కొంచెం బాగుంటుంది కాబట్టి ఇప్పుడు మన స్క్రిప్ట్లోకి వెళ్ళి ఆ యొక్క క్వశ్చన్ని కాపీ చేసుకున్న తర్వాత ఇక్కడ పేస్ట్ చేయడమే, అంతే. సో ఇక్కడ పేస్ట్ చేసిన తర్వాత మనకు నచ్చిన ఫోంట్స్ని అయితే యాడ్ చేసుకోవచ్చు. అలాగే నచ్చిన కలర్ని కూడా యాడ్ చేసుకోవచ్చు. సో ఫస్ట్ అయితే టెక్స్ట్ని ఈ విధంగా అడ్జస్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ కలర్స్ అని కనిపిస్తుంది కదా కింద, సో కలర్స్లోకి వెళ్తే మనకు నచ్చిన కలర్ని యాడ్ చేసుకోవచ్చు. సో ఇక్కడ నేను రెడ్ కలర్ని అయితే యాడ్ చేశాను. యాడ్ చేసిన తర్వాత సో ఈ విధంగా ఆ క్వశ్చన్ వరకు మనమైతే ఆ వీడియోని స్లిప్ట్ చేయాలి, ఆడియోని కూడా స్లిప్ట్ చేయాలి. తర్వాత నెక్స్ట్ స్టెప్ వచ్చేసి అక్కడ ఆన్సర్ రావాలి కాబట్టి నెక్స్ట్ వీడియోపై క్లిక్ చేసి అక్కడ ఆ వీడియోపై క్లిక్ చేస్తే ఇక్కడ ఆన్సర్ ఉంది కదా, ఇక్కడ ఆన్సర్ని కాపీ చేసుకోవాలి. కాపీ చేసుకున్న తర్వాత ఇక్కడ ఈ క్వశ్చన్ తీసేసి ఆ యొక్క ఆన్సర్ని అయితే ఇక్కడ పేస్ట్ చేయాలి. పేస్ట్ చేసిన తర్వాత ఈ విధంగా రావడం జరుగుతుంది. సో ఇప్పుడు మళ్ళీ మనమైతే కలర్ చేంజ్ చేసుకోవచ్చు, అలాగే ఫోంట్ కూడా చేంజ్ చేసుకోవచ్చు. నేను ఈ విధంగా ఫోంట్ కలర్ అయితే మార్చాను. సో మీకు నచ్చిన విధంగా మీరు కూడా మార్చుకోండి. సో మార్చుకున్న తర్వాత మనం ఈ యొక్క టెక్స్ట్కి యానిమేషన్స్ ఇస్తే ఇంకా బాగుంటుంది కాబట్టి ఇక్కడ యానిమేషన్లోకి వచ్చి మీకు నచ్చిన యానిమేషన్ని ఇచ్చేయండి. సో నేనైతే ఇక్కడ సెలెక్ట్ చేసుకుంటున్నాను చూడండి. సో ఇక్కడ నేనైతే బర్స్ట్ అనే యానిమేషన్ని ఆన్సర్కి అయితే ఇవ్వడం జరుగుతుంది. సో ఇచ్చిన తర్వాత వీడియో అనేది ఈ విధంగా రావడం జరుగుతుంది. అలాగే మిగతా 2 ఫ్రూట్స్ కూడా ఈ విధంగానే ఇవ్వండి. ఇచ్చిన తర్వాత మనం ఈ యొక్క ఫైల్ని ఇక్కడ యారో మార్క్ కనిపిస్తుంది కదా, దానిపై క్లిక్ చేస్తే మనకు ఈ వీడియో అనేది డౌన్లోడ్ అవుతుంది. మనం ఈ వీడియోని MP4లోనే డౌన్లోడ్ చేసుకోవాలి. ఆ తర్వాత ఈ విధంగా డౌన్లోడ్ అయితే అయిపోతుంది. మనం ఫైనల్ రిజల్ట్ అయితే చూడండి. Hi, can you guess what fruit I am? Hi, I am apple. APPLE spells apple. Hi, can you guess what fruit I am? Hi, I am orange. ORANGE spells orange. Hi, can you guess what fruit I am? Hi, I am pear. PEAR spells pear. సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.